హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ కేవలం 15 నిమిషాల్లో తయారు చేసుకునే ఇన్స్టెంట్ దోశ ఎలా చేయాలో చూసేద్దాము. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా భలే ఉంటుంది. దోశలోకి అదిరిపోయే చట్నీ రెసిపీ కూడా చూసేద్దాము. అదేనండి, రోడ్ సైడ్లో టిఫిన్ సెంటర్ బండి మీద పెట్టే అల్లం చట్నీ పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు బొంబాయి రవ్వ యాడ్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ గోధుమ పిండి కూడా యాడ్ చేసుకుందాము. వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాము. బొంబాయి రవ్వ కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మిక్సింగ్ బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాము. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకుందాము. ఇది యాడ్ చేసుకోవడం వల్ల దోశ మంచి కలర్ వస్తుంది. 1/2 కప్పు వరకు పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఇందులో నేను బటర్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి 1/2 కప్పు పెరుగు తీసుకున్నాను. మీరు కంప్లీట్గా 1 కప్పు వరకు పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1/2 కప్పు పెరుగు, 1/2 కప్ మజ్జిగ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. ఒకేసారి కాకుండా కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోవడం వల్ల మనకి దోశ బ్యాటర్ లూజ్గా కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. ముందుగా ఇలా థిక్గా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మూతతో కవర్ చేసి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఈలోపు అల్లం చట్నీ కూడా ఎలా చేయాలో చూసేద్దాము. అల్లం పచ్చడిని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. ఒక మీడియం సైజ్ అల్లం తీసుకున్నాను, సన్న పీసెస్గా కట్ చేసుకున్నవి. 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి ముక్కలు, 5 వెల్లుల్లి కూడా యాడ్ చేసుకుంటున్నాను. 1/2 స్పూన్ వరకు ధనియాలు, కొంచెం చింతపండు యాడ్ చేసి రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చింతపండు చిన్న లెమన్ సైజ్ అంతా తీసుకున్నాను. ఇలా వాటర్ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత 4 నుంచి 5 నిమిషాల వరకు మూతతో కవర్ చేసి కుక్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో బెల్లం పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నాను. మీరు చిన్న బెల్లం ముక్కైనా యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకునే క్వాంటిటీస్ బట్టి అన్నీ యాడ్ చేసుకోవాలి. మరో 3 నిమిషాల పాటు కుక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఇది చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకుంటే అల్లం చట్నీ రెడీ అయిపోతుంది. పర్ఫెక్ట్గా అల్లం పచ్చడి రెడీ చేసేసుకున్నాం కదా. మీరు టేస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు బయట తిన్న టేస్టే ఉంటుంది, అంత బాగుంటుంది. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా, మనం రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల పిండి కొంచెం గట్టిగా అవుతుంది. ఇప్పుడు తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువగానే వంట సోడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుందాము. నేను తీసుకున్న బొంబాయి రవ్వ మెజరింగ్ బౌల్ తోటి 1 కప్పు తీసుకున్నాను. ఈ క్వాంటిటీకి 6 నుంచి 7 వరకు పెద్ద సైజు దోశలు వస్తాయి. దోశలు వేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకోవాలి. ఇది బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం దోశ పిండిని కూడా స్ప్రెడ్ చేసుకుందాము. చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. మనం బొంబాయి రవ్వని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవడం వల్ల మనకి పర్ఫెక్ట్గా రెగ్యులర్ దోశ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చుట్టుపక్కల మధ్యలో కొంచెం ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసుకుందాము. గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఒకవైపు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ తోటి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక దోశను కూడా తయారు చేసుకుందాము. ఒకవైపు మాత్రమే దోశని ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తగినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా దోశ సైజ్ బట్టి 1 నుంచి 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి దోశ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి దోశలు చాలా టేస్టీగా హోటల్లో మనం ఆర్డర్ చేసుకునే దోశల్లాగే ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అల్లం చట్నీతోటి ఈ దోశలు చాలా బాగుంటాయి. అల్లం చట్నీతో పాటు మనం పల్లి చట్నీ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినప్పుడు ఆల్ అని ప్రెస్ చేయండి. డైలీ అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.